హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకుంటే గోధుమ పిండితో ఇలా దోశలు వేసుకోండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. 2 నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. పప్పులు ఏం నానబెట్టే పని అస్సలు అవసరం లేదు. ఇంకా ఆలస్యం చేయకుండా మరి మంచి బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో తెలుసుకుందాం పదండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు గోధుమ పిండి అయితే తీసుకోవాలండి. గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. దీనికి కొలత అనేది ఏముండదు. పిండి మనకి ఎంత కావాలో అంత తీసుకోవడమే. ఇక్కడ నేను 2 కప్పుల వరకు పిండి తీసుకున్నాను కదా. పెసరట్టుకి మనం ఎలా అయితే థిక్గా బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా పిండి అనేది కొంచెం థిక్గా ఉండాలండి, మరి లూజ్గా ఉండకూడదు. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఉండలేమీ లేకుండా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా, అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకే పడుతుందండి. నెక్స్ట్ మనము ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా తీసుకొని వీలైనంత సన్నగా అయితే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఉల్లిపాయలు కొత్తిమీర చక్కగా తరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా, ఆ గోధుమ పిండిలోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలండి. జీలకర్ర వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ మనకి పిండి అనేది ఏం నానవసరం లేదండి. అప్పటికప్పుడుగా మనమైతే ఇన్స్టెంట్గా దోశలు అయితే వేసుకోవచ్చు. ఎలాగో మనము కొత్తిమీర ఆనియన్ చాప్ చేసే టైంలో పిండి కాస్త నానిపోతుంది. అసలు నానకపోయినా పర్వాలేదు, అప్పటికప్పుడు వేసుకోవచ్చు అని చెప్పాను కదా. చాలా ఈజీ ప్రాసెస్లోనే ఉంటుంది ఈ దోశ. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టేసేయండి. పెనం బాగా హీట్ అవ్వాలి, పొగలు రావాలి, అంత బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మంటని కంప్లీట్గా చిన్న మంటలో పెట్టేసేయండి. లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆనియన్తో చక్కగా రుద్దాలండి. ఈ విధంగా పెనమంతా ఆనియన్తో రుద్దిన తర్వాత లైట్గా వాటర్ జల్లి నెక్స్ట్ మనమైతే దోశ కోసం గరిటెన్నర పిండి అయితే పోసుకోవాలండి. ఈ విధంగా చక్కగా దోశ అయితే వేసుకోవాలి. మీకు దోశ అనేది క్రిస్పీగా రావాలంటే చాలా పల్చగా స్ప్రెడ్ చేయండి. లేదు కాస్త క్రిస్పీగా కాస్త మెత్తగా రావాలంటే ఇక్కడ వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పిండిని అయితే స్ప్రెడ్ చేసి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 2 వైపులా కాల్చుకోండి. యాక్చువల్గా ఒకవైపు కాల్చుకున్నా సరిపోతుంది, అవసరం అయితేనే 2 వైపులు కాల్చుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా గోధుమ పిండి దోశలు చూసాం కదా. టమాటో చట్నీతో తింటే సూపర్, ఇంకా పల్లి చట్నీ ఉంటే ఇంకా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.